మొక్కలను పెంచే నర్సరీని కూలిపోయిన వృక్షాలకు ఆశ్రయమిచ్చే ఆశ్రమంగా మార్చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే నర్సరీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వెలుగొందుతున్న తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో ఇప్పుడు మోడువారిన వృక్షాలను జాగ్రత్తగా చూసుకుంటూ చిగుళ్లు తొడిగిస్తున్నారు. దశాబ్దాల వయసున్న చెట్లకు పునర్జన్మనిస్తున్నారు. సంప్రదాయ వృక్ష సంపదను కాపాడుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నామంటున్నారు కడియపులంక నర్సరీ నిర్వాహకులు. వృక్షాలను ప్రేమగా పెంచుతోన్న నర్సరీపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. రోడ్ల విస్తరణ కోసమో భవనాల నిర్మాణాల కోసమో అడ్డున్నాయని భారీ వృక్షాలను తెగనరికే ఘటనలను చూశారు. ఏ తుఫాను తాకిడికో నేలరాలిన వృక్షరాజాలను చూస్తూనే ఉంటాం. తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో నర్సరీ నడుపుతోన్న నిర్వాహకులకు ఈ దృశ్యాలు నచ్చేవి కావు. దశాబ్దాల పాటు చల్లటి నీడను, కావలసినంత ప్రాణవాయువును ఇచ్చి జీవరాశులకు ప్రాణం పోసిన చెట్లు కూలిపోవడం విషాదమే అంటారు వీరు. ఇలా పడిపోయిన చెట్లను ప్రేమగా కాపాడుకుంటే తిరిగి చిగుళ్లు తొడగడమే కాకుండా మరికొన్నేళ్ల పాటు హాయిగా జీవిస్తాయని అంటున్నారు. చెట్లను, పచ్చదనాన్ని కాపాడుకుంటేనే భూమి చల్లగా ఉంటుందన్న ఆలోచనతో కూలిన చెట్లను క్రేన్ల సాయంతో నర్సరీకి తీసుకువచ్చి వాటికి పెద్ద కుండీలు ఏర్పాటు చేసి అందులో భారీగా మట్టిని పోసి జాగ్రత్తగా పెంచుతున్నారు. ఇవి అనతి కాలంలోనే చిగుళ్లు తొడగడమే కాకుండా ఆకుపచ్చ బంగారాల్లా మెరిసిపోతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలను హరీష్ అందిస్తారు. దేశంలో నర్సరీలకు ప్రధాన కేంద్రం తూర్పుగోదావరి జిల్లా ఉన్న కడియం మండలం అని అందరికీ తెలుసు. 1150 నర్సరీలు ఇక్కడ విస్తరించి ఉన్నాయి. వేలాది రకాలకు చెందిన లక్షలాది మొక్కలు మన కడియం నర్సరీలో దొరుకుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, కడియం నర్సరీలో ఇప్పుడు సృష్టికి ప్రతి సృష్టి జరుగుతుంది. సాధారణంగా మొక్కలను పెంచి చెట్లను తయారు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇక్కడ మోడువారిన, పడగొట్టిన, కోలదోసం చెట్లను సైతం తీసుకొచ్చి వాటిని మొక్కలుగా తయారు చేసి పెంచి అత్యద్భుతంగా పెంచుతున్నారు. ఇప్పుడు మనం వాటిని చూస్తున్నాం. ప్రత్యేకంగా మర్రి చెట్టు కానీ, రావి చెట్టు కానీ, జమ్మి చెట్టు కానీ, చింత చెట్టు కానీ, తాటి చెట్టు కానీ, కొబ్బరి చెట్టు కానీ, వీటన్నింటినీ కూల్ చేసినా సరే వాటిని తీసుకొచ్చి మళ్ళీ అవి తిరిగి వాటికి జీవం వచ్చేలా వాటిని పెంచి ఏకంగా చెట్లని సృష్టిస్తున్నారు. సాధారణంగా ఇది చాలా రిస్క్తోనూ, అదేవిధంగా పెద్ద ఎత్తున పెట్టుబడితో కూడిన ప్రక్రియ. కడియంలో ఎక్కడ చూసుకున్నా సరే మనకు మొక్కలు, వివిధ రకాల మొక్కలు ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి దిగుమతి చేసుకుని వాటికి అంట్లు కట్టి తక్కువ రేటుకి ఇక్కడ అందించడం కూడా ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ తరహా ప్రక్రియ అనేది కడియంలోనే కాదు, రాష్ట్రంలోనే మొదటిసారిగా చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత విస్తృత స్థాయిలో ఒక్కొక్క చెట్టు కూడా దాదాపు 100 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఉన్న చెట్టుని కూల్ చేసినా సరే వాటిని తీసుకొచ్చారు. లేదా ఇళ్ల నిర్మాణం జరిగేటప్పుడు అడ్డంగా ఉన్నాయన్న ఆ చెట్లను పెకిరించి తీసుకొచ్చి మళ్ళీ వాటిని తిరిగి పునఃసృష్టి చేయడం జరిగింది. ఈ చెట్లు మళ్ళీ చిగురించాయి. అన్నీ కూడా ఇంత చెట్ల రూపంలో ఉన్న ఈ మొక్కలు కనబడుతున్నాయి. వీటిని మొక్కలుగా ఎదుగుతున్న చెట్లు అని అనాలి. ఎందుకంటే పూర్తిగా నరికి తీసుకొచ్చిన చెట్లను మళ్ళీ అనేక రకాలైన ప్రక్రియల ద్వారా వాటిని నిలబెట్టి తిరిగి మొక్కల రూపంలో వాటిని పెంచే ప్రయత్నం చేస్తారు. ఇదంతా కూడా కడియం మండలం బురిలంకలో ఉన్న ఉమాపార్వతి నర్సరీలోనే జరిగింది. దానికి సంబంధించిన నిర్వాహకుల మూర్తి కూడా మన దగ్గర ఉన్నారు. చెప్పండి, కడియంలో మొక్కలు మనకు కనిపించడం ఆనవాయితీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు ఉంటాయి, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కూడా ఉంటాయి. అయితే వీటన్నిటికీ భిన్నంగా వినూత్నంగా ఎక్కడ ఈ రకంగా అంటే చెట్లను మళ్ళీ మొక్కలుగా పెంచే ప్రక్రియ ఎక్కడ జరగట్లేదు. ఎలా సాధ్యమైంది? ఈ థాట్ ఎలా వచ్చింది? మనం స్వదేశీ మొక్కలను పెంచాలని ఆలోచన, మన విదేశీ మొక్కల మీద ఇంట్రెస్ట్తో స్వదేశీ మొక్కలు మనం కొంచెం తక్కువగా చూసుకుంటాం. మీరు చూసినట్టయితే పెద్ద పెద్ద రావి చెట్లు, మర్రి చెట్లు ఇళ్ళకి మయాన్న లేఅవుట్లను రోడ్డు వైండింగ్ చేసేటప్పుడు నరికి పాడేస్తాం. మాకు తెలిసిన సమాచారంలో ఎవరైనా మెసేజ్ ఉన్నా తెలిసినా వెంటనే వెళ్ళి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని మొక్కల్ని తెచ్చి, పెద్ద పెద్ద మొక్కలు తెచ్చి మొక్కలుగా మారుస్తున్నాం. రోడ్డు మీద ఉన్నప్పుడు అది చెట్టు మా దగ్గరకు వత్తులో మొక్కగా మారుస్తున్నాం. మేము చేసే ఇప్పుడు ఈ చెట్లు ఏదైతే ఉందో దీని ఏరు ఇప్పుడు మీరు ఇటు చూసినట్టయితే చిన్న సైజులో ఉందో వేర్లు కిందకి వెళ్ళకుండా దాని కారణం పెద్ద అవ్వకుండా మనం ఎలా కాలితే అలా కట్ చేసుకుని చెట్టుని ఏ సైజులో కాలితే ఆ సైజులో మనం ఉంచుకునేలా ఉంటుంది. ఇప్పుడు మేము చేసేది ఏదైతే ఏర్లు ఉన్నాయో ఏర్లు రొటేట్ అవుతూ ఉంటాయి, ఈ మెస్లోనే రొటేట్ అవుతుంది. అలాగే మన ఇంటి ప్రాంతంలో మధ్యలో కానీ ఎక్కడైనా వేసుకుంటే ఏర్లు రొటేట్ అయ్యి మనం ఎంత స్పేస్లో అయితే కాలితే అలాగే ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్టు సాధారణంగా రావి చెట్టు, మర్రి చెట్టు కలిపి తక్కువగా ఉంటాయి. రావి చెట్టు, మర్రి చెట్టుతో పాటు జువ్వు చెట్టు ఉంటాయి. 3 in 1 కలిపి ఒకే దాంట్లో ఉంటాయి. ఈ సాధారణ ఎక్కడ దొరకంది. ఇలాగ మేము ప్రతిదీ ప్రయోగం కింద చేసాము. చాలామంది ఏంటి పెద్ద పెద్ద చెట్లు తీసుకెళ్ళడమే కష్టం, ఎందుకు పెడుతున్నాం అంటే
నేను చేసిన ప్రయోగంలా కాకుండా కనీసం ఎవరైనా పెద్ద చెట్టు నరికేసేటప్పుడు ఓహో అక్కడ మొక్క బ్రతికింది వాళ్ళు అలా చేశారు, అట్లీస్ట్ అయినా ఒక మొక్కని ఇలా చేయాలన్న ఆలోచన అందరిలో రావాలి. కాబట్టి స్వదేశీ మొక్కల మీద ఉన్న ఆలిటరీ వాటి మీద కన్నా విదేశాల్లో మన పూర్వం నుంచి వస్తున్న మొక్కలను కాపాడుకోవాలన్న ఆలోచన ఒకటి. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే నేను జనరల్ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళేవాడిని. అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉండేది. మర్రి చెట్టు ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి వెళ్తాను, కానీ ఒక వారం వెళ్ళేటప్పుడు కొంచెం వరకు నెక్స్ట్ వారానికి ఒత్తులకి అది పడిపోయింది. పడిపోయిన దాన్ని వెంటనే నరికేశారు. ఇలా చెట్టు నరికేసారు. దీన్ని ఇంత పెద్ద చెట్టుని మనం ఎందులో బతికించలేమో అన్న ఆలోచనతో ఇవన్నీ పెట్టడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఉసిరి కానీ, నేరేడు కానీ, గానుగ కానీ, కదంబ కానీ, మేడి కానీ ఏదైనా దైవం సంబంధంతో కూడుకుండడం జరిగింది. ఈ చాలామంది ఇప్పుడు తమిళనాడు ఇతర రాష్ట్రాల నుంచి ప్రతి నక్షత్రానికి ఒక మొక్క ఉంటుంది. మేడి కానీ, జువ్వు కానీ, రాగు కానీ. అలాగే కర్ణాటక ఇటు సైడ్లో ఎక్కువ వాడతారు. పెద్ద పెద్ద ఆలయాలు అయితే కట్టగలం, కానీ పెద్ద పెద్ద మొక్కలు ఎవరు తయారు పెద్ద పెద్ద ఆలయాలు ఉన్న వాటిలో పెద్ద పెద్ద మొక్కలు పెట్టగలం అనేది మన ఆలోచన. దీనివల్ల సాంప్రదాయానికి ఇచ్చినట్టు నెక్స్ట్ జనరేషన్ కూడా మనం 70 సంవత్సరాల మొక్క తెచ్చినప్పుడు ఇంకో 100 సంవత్సరాలు కూడా బతికిద్ది. దానివల్ల జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ మొక్కలన్నీ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, బతకాలనే ఆలోచనతో చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానమైన అంశం చూడొచ్చు, చెట్ల జీవితకాలాన్ని పెంచుతున్నారు. 100 సంవత్సరాలు పెరిగిన ఒక చెట్టు పడిపోయినా సరే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి తిరిగి పెంచడం ద్వారా ఇంకో 100 సంవత్సరాలు దాన్ని బతికేటట్టు చేయడం అనేది అతి గొప్ప ప్రక్రియ అనే చెప్పచ్చు. వీటికి సంబంధించి అంటే ఎక్స్పెండిచర్ కూడా చాలా ఎక్కువ అవుద్ది కదా, ఏ రకంగా తీసుకుంటున్నారు? ఇప్పుడు మహానగరాల్లో అయితే చెట్లే కావాలంటున్నారు. మొక్కలు పెంచడం కంటే 50-60 సంవత్సరాలు చెట్లు అడుగుతున్నారు డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గర. అలా తీసుకెళ్ళడానికి, పంపించడానికి, తిరిగి అక్కడ మళ్ళీ నాటి వాటిని చెట్లు ఇంకో పెంచడానికి అవకాశం ఉంటుంది. మనం కర్ణాటకకి ఒక మొక్క పంపించాం, దేవాలయానికి పంపించాం. మనం ఇక్కడ ఏదైతే ప్రాసెస్ చేసామో అదే ప్రాసెస్లో పట్టుకెళ్ళి అక్కడ చేసిన మొక్క కూడా సక్సెస్ అయింది. అంటే ఒక్కొక్కటి తాడి చెట్టు చూస్తే జనరల్గా తాడి చెట్టే కదా అనుకుంటా. తాడి చెట్టు ఎప్పుడు సక్సెస్ అవుతుంది. మీ దగ్గర చూసినట్టే తాడి చెట్టు మన దగ్గర ముంజుకాయలు కూడా వచ్చింది. కొబ్బరి చెట్టు 50 అడుగులు ఉన్న సుమారుగా ఉంది, కాయలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క రకమైన ప్రయోగం చేసాం మనం. ఎందుకంటే ఈ మొక్క ఇక్కడ సక్సెస్ అవుదా లేదనేది ఎవరికి తెలియదు, కానీ మనం సక్సెస్ చేసి చూపించాం. ఈరోజు తర్వాత అందరూ దాన్ని ఫాలో చేయాలనేది. అయితే ఇక్కడ ఏదైతే పద్ధతిలో మనం మొక్కను బతికించామో మనం వేసే చోట కూడా అదే చేయగలం. అక్కడ కూడా అలాగే బతికించాం. ఆ వేసిన చోట ఏంటంటే మనం ఏ సైజులో కావాలన్నా చెట్టుని అలా పెంచుకోవడానికి వీలుగా చేయగలం. ఇప్పుడు మొదలు అదేవిధంగా ట్రంక్ ఏదైతే ఈ కాండం ఉందో అది అలాగే ఉండి ఆ బ్రాంచెస్ ఆకులు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు మనం తెచ్చినప్పుడు 3 బారిన మొక్క తెచ్చాం, ఇప్పుడు బ్రాంచెస్తో ఉంది. మనం ఇంకా చిన్నది కావాలి కట్ చేసుకోవచ్చు, మళ్ళీ బ్రాంచెస్ అక్కడ వస్తాయి. అలా కూడా చేయగలం. మనం ఈ ప్రాసెస్ మీరు చేసి ఇవ్వగలం. ఆ ప్రాసెస్ అంతా చేయగలం. ఎవరైతే అవతల ఏ టెంపుల్లో వేసుకుంటారో వాళ్ళకు కూడా దగ్గర నుంచి చేయించగలం. ఇది చక్కని ప్రక్రియ అని చెప్పొచ్చు. దేశంలో ముఖ్యంగా ఏదైతే చెట్లు అంతరించిపోతుందో వాటిని పూర్తిగా నిర్మూలన చేయకుండా ఉండే పరిస్థితుల్లో వాటిని తీసుకొచ్చి తిరిగి ఈ పునర్ప్రక్రియ ద్వారా పూర్తి స్థాయిలో మళ్ళీ మొక్కలుగా మార్చి వాటిని జీవితకాలం పెంచే అవకాశం ఈ కడియంలో ముఖ్యంగా బుర్రలంకలు ఈ నర్సరీలో చేయడం జరిగింది. ఇది ప్రయోగాత్మకంగా చేసినా సరే ఖచ్చితంగా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. దాదాపు 50 నుంచి 60 రకాల మొక్కల రూపంలో ఉన్న చెట్లు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోనే ఇదే మొదటి ప్రక్రియ అవ్వచ్చు. మిగతా ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఈ తరహా నగరాల్లో కూడా పెద్ద ఎత్తున చెట్లునే నేరుగా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ గార్డెన్స్లో ఏర్పాటు చేసుకునే ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు ఇది కడియం మండలంలో కూడా ఈ బుర్రలంకలో అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రక్రియను ఇంకా విస్తృతంగా చేసి ఎక్కడ ఏ రకంగానో వయసు మీరిన చెట్లు ఏ ఒక్కటి కూడా పూర్తిగా పాడవకుండా తామే కాపాడి దాన్ని ఏదో రకంగా నిలబెట్టే ఏర్పాటు చేస్తామని ఈ కడియం నర్సరీ నిర్వాహకులు చెప్తున్నారు. బుర్రలంక నుంచి విజయస్మృతికల్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.